చర్చికి వెళ్ళకపోతే దేవుడు ప్రేమించురా? ఈ ప్రశ్న అడిగితే చాలా మంది వెంటనే చెప్తారు, కాదు చర్చికి వెళ్ళాలి అని. కానీ బైబిల్ నిజంగా అలా చెప్పిందా? మనలో చాలా మంది ఇలా పెరిగాం. చర్చికి వెళ్తేనే దేవుడు సంతోషిస్తాడు, వెళ్ళకపోతే దూరం అవుతాడు. అంటే దేవుడు ప్రేమ ఒక భవనానికి వెళ్ళడంపైనే ఆధారపడి ఉంటుందా? అది నిజమైతే తప్పులు చేసిన వాళ్లకు దేవుడి దగ్గర చోటే ఉండదా? దీనికి సమాధానం తెలియాలంటే ఒక విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. బైబిల్లో చర్చ్ అంటే భవనం కాదు. చర్చ్ అనే పదం ఎక్లేసియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. అంటే ఎత్తబడిన సంఘం అని అర్థం. దేవుణ్ణి ఆరాధించే స్థలాన్ని మాత్రమే దేవాలయం అని పిలిచారు. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఉన్న ఒక స్థలం. అది అవసరమే, పవిత్రమైనదే. కానీ దేవుడు ఆ స్థలానికి మాత్రమే పరిమితుడా అంటే కాదు. 1 కొరింథీయులకు 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమని మీకు తెలియదా అని అంటాడు. యేసు జీవితాన్ని చూడండి. ఆయన ఎక్కువ సమయం ఆలయంలో ఉన్న వాళ్లతో కాదు, పాపులని పిలువబడిన వాళ్లతో గడిపాడు. జక్కయ్య ఆలయంలో లేడు, కానీ యేసు అతని ఇంటికే వెళ్ళాడు. యేసు చెప్పాడు, 4 గోడలతో కట్టిన దేవాలయాలను కాకుండా హృదయమనే దేవాలయాలను నిర్మించుకోండి అని. చర్చికి వెళ్ళడం తప్పు కాదు, అది అవసరమే. కానీ దేవుడి ప్రేమ మన హాజరుపై ఆధారపడి ఉంటే అది ప్రేమ కాదు, వ్యాపారం అవుతుంది. అందుకే గోడలతో నిర్మించిన దేవాలయాలను కాకుండా హృదయంలోనే దేవాలయాలను నిర్మించుకుందాం. దీనికి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. నమ్మితే ఆమెన్ అని కామెంట్ చేయండి.